నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. మనం చాలా సందర్భాలలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల గురించి, అరాచకాల గురించి మాట్లాడుతూనే ఉంటాం. బట్ ఈరోజు మాట్లాడే మన వీడియోస్లో కాస్త మగవారికి సంబంధించిన సానుభూతిని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు అలా అని చెప్పి మనము కంప్లీట్గా మగవాళ్ళని నిందించము, ఆడవాళ్ళని నిందించము. పర్సంటేజ్ చూసుకుంటే కాస్త అబ్బాయిల వైపు నుంచే ఎక్కువ తప్పిదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అలా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. మన దగ్గరే ఒక ఆమె హస్బెండ్ని చంపేసి తన బాయ్ ఫ్రెండ్తో ఫిజికల్ రిలేషన్లో ఉండి ఆ అబ్బాయిని పంపించేసి హస్బెండ్ డెడ్ బాడీ అక్కడ ఉంటే, అంటే చంపేసిన తర్వాత చంపేసి పాన్ వీడియోస్ చూస్తూ నైట్ అంతా ఉన్నారంట ఆమె. అసలు అది సైకలాజికల్గా ఏమైనా ఇబ్బంది ఆమెకి, లేకపోతే ఆ పర్సన్ పైన అంత ద్వేషం పెంచుకున్నారా? ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అసలు స్త్రీల పురుషుల అనేది వదిలేద్దామండి. మనుషులు, ఒక మనిషి ఇంకొక మనిషిని ఆ విధంగా హింసించటం, చంపటం, చచ్చిపోయిన తర్వాత కూడా అలా గౌరవం లేకోకుండా బిహేవ్ చేయటం చాలా బాధాకరమైన విషయం. మామూలుగా మనిషి చనిపోయిన తర్వాత శవం దగ్గర కూర్చునే వాళ్ళు కూడా ఏమైనా ఈగలు అట్లాంటివి వస్తే, ఇప్పుడంటే అందరూ బాక్సుల్లో పెడుతున్నారు, మామూలుగా విసిరేవాళ్ళు ఈగలు వాలకూడదని. అలాగే చాలా జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్ళి పాడ మీద పెట్టినా, శవపేటికలో పెట్టినా, లేకపోతే ముస్లిం సాంప్రదాయంలో ఒక బండి లాంటి దాంట్లో పెట్టి తీసుకెళ్తారు. ఎక్కడైనా సరే ఆఖరి అది పూడ్చినా కాల్చినా ఆఖరి క్షణం అయిపోయే వరకు చాలా గౌరవంగా ఉంటారు. అక్కడ ఏంటి అంటే, దీని అర్థం ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా మనం ఇచ్చే గౌరవం అది. ఇది చుట్టాలనా, లేకపోతే ఇంట్లో మనుషులనా, ఆస్తులు ఇచ్చారనా కాదు. ఒక తోటి మనిషి పట్ల మరి చుట్టాలందరికీ ఎందుకు ఉంటుంది? వాళ్ళు కూడా అలాగే చాలా అపూర్వంగా చూస్తారు. ఆ వ్యక్తి ఎంత చెడ్డ వ్యక్తి అయినా ఒక్కసారి చనిపోయారని అంటే అవన్నీ వదిలిపెట్టేస్తారు. అంతిమ సంస్కారాలు చాలా డబ్బులున్న వాళ్ళు ఘనంగా చేయవచ్చు, డబ్బులు లేని వాళ్ళు సాదాసీదాగా చేయొచ్చు, కానీ గౌరవానికి ఎక్కడ లోపం రానివ్వరు. కానీ మహిళ కాదు, ఈ మనిషి ఆ పక్క మనిషిని ఎంత ద్వేషించింది అంటే, ఇది మామూలు మనస్తత్వంలో ఉండే ద్వేషం కాదు. ఇది ఒక కర్కశ హృదయంలో వచ్చే ఒక ద్వేషం ఉంది, చూసారా? ఇది చాలా ప్రమాదకరమైన ద్వేషం. ఇది ద్వేషాలు ఉంటాయి, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాడు వెళ్ళే ఆరోగ్యం చనిపోవాలి, ఇట్లా నిన్ను చంపేస్తాను, నువ్వు చచ్చిపోతే బాగుండు, ఇట్లా చాలా మాట్లాడతారు, కానీ చెయ్యరు. కానీ కొంతమంది చేస్తారు, చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ మహిళ చేసిన తరువాత అక్కడే ఉండి తన ఫ్రెండ్తో ఉండి అతను వెళ్ళిపోయిన తర్వాత పూర్ణ వీడియోలు చూసేదాకా వెళ్ళింది అంటే, ఇప్పుడు కొంతమంది శవాలను కూడా అత్యాచారాలు చేసేవాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ మనస్తత్వాన్ని మనం మెజర్ చేయాలి ఇక్కడ. ఏంటి మనస్తత్వం ఇంత అంటే అమానవీయంగా, అంటే అమానవీయం అనేది కూడా చాలా మర్యాదకరమైన మాట నా దృష్టిలో. ఇంత నీచంగా ఎట్లా ఉన్నావు అని అనాలనిపిస్తుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఆ మనిషి యొక్క మానసిక స్థితిని మనము దృష్టిలో పెట్టుకొని, భార్యాభర్తల మధ్య తగాదాలు చాలామందికి ఉంటాయి, గొడవలు పడుతూ ఉంటారు, కొట్టుకుంటారు. అసలు ఈ మనిషికి విడాకులు ఇచ్చేయాలని ఒక మహిళ తన జీవితంలో 1000 సార్లు అనుకుందాం, ఒక పురుషుడు 1000 సార్లు అనుకున్నా, కానీ విడాకులు ఇచ్చుకోరు. అలా నడుస్తూ ఉంటుంది. కానీ కొంతమంది చాలా ఫాస్ట్గా పెళ్ళైనంత ఫాస్ట్గా విడాకులు కూడా తీసేసుకుంటారు. అది వేరే విషయం. ఇక్కడ ఆ మనిషిని చంపాల్సిన అవసరం వెనక ఎంతటి బలమైన కారణం ఉందా, లేకపోతే ఏం ఊహించుకుందా అని డౌట్ వస్తుంది. ఇప్పుడు నిజంగా ఒక లెజిటిమేట్ రీజన్ ఉంది అనుకుందాం,
అతను ఈవిని బాగా హింసించాడు అనుకుందాం. అసలు రాచి రంపాన పెట్టడం అంటారే, అసలు భూమి మీద నరకం చూపించాడే అనుకుందాం. ఆ చూపించిన వాళ్ళు కూడా ఇట్లా చేయరు. అదే కదా. అయితే ఇప్పుడు ఇక్కడ అతని పైన ఈమె ఏదో అవసరమైనయో అనవసరమైనయో ఊహించుకున్నాయో ఏవో ఆ మనసులో లేకపోతే ఇలా చేసే అవకాశం ఉండదు. అసలు నార్మల్ పీపుల్ ఎవరు చెయ్యరండి అట్లా. ఎంత కోపం అన్నా ఉండేవ్వండి. ఈ మధ్యకాలంలో భావోద్వేగాల పట్ల అదుపు చాలా తగ్గింది మనుషులకి. నియంత్రణ లేదు. పైగా నేను ఇప్పుడు ఇది చేస్తే నాకేమి ఎదురవుతుంది, పరిణామాల గురించి ఆలోచించట్లా. అవును, వీళ్ళు ఇప్పుడు ఈ క్షణం నేను అనుకున్నానంటే ఈ క్షణం అయిపోవాలి. ఈ టెంపర్తనం వచ్చేసిన తర్వాతనే ఈ హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇది హత్యల్లో కూడా ఇంకా దారుణమైన హత్య. అయితే ఇప్పుడు ఇంకొక కథనం ఏంటంటే దీనికి సంబంధించి తన ఫ్రెండ్ని పిలిపించుకొని అతనికి మత్తు బిళ్ళలు ఏవో కలిపి పెట్టి అతన్ని దిండు అదిమి పెట్టి చంపి, అది అయిపోయిన తర్వాత అతని ఫ్రెండ్ వస్తే అతని గుండెల మీద కూర్చోబెట్టిందంట. కూర్చోబెడితే అతని చెవుల్లోంచి బ్లడ్ వచ్చింది ఆ ఒత్తిడికి. అయితే మళ్ళీ గుండెపోటని నమ్మించాలని చూస్తే అతని ఫాదర్కి గుండెపోటు అయితే చెవులోంచి రక్తం ఎందుకు వస్తుంది అనే డౌట్ వచ్చి ఇంకా పోలీసులకు కంప్లైంట్ చేస్తే వాళ్ళు విచారణ చేసి ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు లాగేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేశారు, దీనికి ఎవరు కారణం, ఎవరు సలహాలు ఇచ్చుంటారు, లేదు వీళ్ళు నెట్లో ఏమన్నా సెర్చ్ చేశారా. ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో సెర్చ్ చేయటం ఎక్కువైపోయింది కదా. నేను ఒక హత్య చేయాలనుకుంటున్నాను, నేను దొరకకుండా హత్య ఎలా చేయాలి, ఎలా చెయ్యాలనేది ఒకటి, చేసినా దొరకకుండా ఎలా చేయాలనేదో ఇలా ఎన్ని సెర్చింగ్లు చేస్తున్నారు కదా. అందుకోసం అని చెప్పి ఫోన్లు చెక్ చేస్తారు. ఫోన్లు చెక్ చేస్తే ఈవిడ హిస్టరీలోకి వెళ్ళి చూస్తే ఈ బండారం బయటపడింది. ఇక ఇది వీళ్ళని ఏంటంటే నటోరియస్ పీపుల్ అంటారు కదా, ఇవన్నీ కూడా చిన్న మాటలేమో అనిపిస్తుంది నాకు. ఏదేమైనా మానవ సంబంధాలు చాలా దారుణమైన పరిస్థితిలో పడిపోయినాయి. ఈ మానవ సంబంధాల్లో భార్యాభర్తల బంధం కూడా ఇంకాస్త దారుణంగా తయారైంది. దీనికి ఒకటే కారణం, ఎక్కడో వాళ్ళ వివాహ బంధానికి బీటలు వారినాయి. అదే అండి, ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి భార్యాభర్తల మధ్య, సరిగ్గా లేదు, అతను ఏదో మాటలనే ఉండుండొచ్చు, ఈమె పడి ఉండొచ్చు, కోపం పెట్టుకోవచ్చు, ద్వేషం పెట్టుకోవచ్చు, చంపేశారు. చూద్దాం, జనరల్గా జరుగుతున్నాయి కాబట్టి చంపడం వరకు ఓకే. చంపిన తర్వాత ఒక ఇంటిమసీగా వేరే వ్యక్తితో ఉండడం, అతను వెళ్ళిపోయిన తర్వాత పాన్ వీడియోస్ చూడడం, రెండు ఒకటే కోవకు చెందినవి కదా. ఇదంతా ఎలాంటిదంటే ఇంకా ఏం మాట్లాడుకున్న వేస్ట్ వీళ్ళ గురించి. ఒక్కటే ఏంటంటే ఇలాంటివి చూసి ఎవరైనా ఏం నేర్చుకోవాలి అంటే గనక చంపటాలు చావటాలు కాదు నేర్చుకోవాల్సింది. అసలు మన బంధంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంటే ఒక మంచి స్నేహితులతోనో బాగా కావాల్సిన బంధువులతోనో కూర్చుని మాట్లాడుకోవటం. ఇది కూడా కాదు అనుకుంటే ఇన్ని తెలిసిన వాళ్ళు, ఇన్ని చేయగలిగిన వాళ్ళు ఒక మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళడం తెలీదా? చెప్పండి. ఇప్పుడు ఆమెకి ఈ ఫోన్లో ఈ కౌన్సిలింగ్ గురించి కూడా పాపప్ అవుతూ ఉంటాయి కదా, అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి కదా. వచ్చినప్పుడు అలాంటిది నిజంగా ఆమెకి హెల్దీ సైనే ఉంటే, హెల్దీ మైండే ఉంటే గనక చేసుకోవచ్చు కదా. అట్లా చేసుకోలేదు అంటేనే ఆమె పరిష్కారం కోసం చూడట్లేదు. ఆమె అనుకున్నది ఒకటే పరిష్కారం. ఆమెకు వచ్చిన ఒక భయంకరమైన ఆలోచనని అమలుపరచాలనుకుంది. ఈ అమలుపరచాలనుకోవటానికి ఆమెకు ఒక బాయ్ ఫ్రెండు, ఇవన్నీ ఇంక ఏదైనా వివాహేతర సంబంధాలు మనిషి జీవితంలోకి వచ్చిన తర్వాత అది ఒక చోటతో ఆగదు. ఈ గట్టిగా ఆగాలి అంటే వాళ్ళకి అసలు మనం ఈ బంధాల్లోకి ఎందుకు వెళ్ళాము, వెళ్ళినందువల్ల మన జీవితాలకు ఏం నష్టం జరిగింది అని ఆలోచించుకోగలిగిన తెలివితేటలు ఉన్న వాళ్ళు బయటపడతారు వాటిలో నుంచి. కానీ ఈ ఆలోచన జ్ఞానం లేని వాళ్ళు అది అలా వీళ్ళకి కిక్ ఎక్కడొస్తుందంటే, చూసావా నేను ఎలా చేయగలిగాను, చూసావా నేనేం చేశాను అనే ఒక హ్యాపీనెస్ని వాళ్ళు అలవాటు చేసుకున్నారనుకోండి, ఇది ఒక జూదం లాంటిదే.
ఇలా చేస్తే తప్పితే అబద్ధాలు ఆడే లయింగ్ స్కేల్ ఉన్న వాళ్ళకి అబద్ధాలు ఆడితేనే తృప్తిగా ఉంటుంది. కొంతమందికి దొంగతనాలు చేసే మానసిక స్థితి ఉంటుంది, క్లెప్టోమేనియా అంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు కూడా దొంగతనాలు చేస్తుంటారు. ఏంటి అంటే ఆ దొంగతనం చేసినప్పుడు, వాళ్ళ కళ్ళు గప్పి దొంగతనం చేసినప్పుడు వచ్చే ఒక కిక్ ఉంది చూసారా, అది వాళ్ళకి ఒక హై ఇస్తుంది అనమాట. ఎందుకు దానికి సంబంధించే బాలీవుడ్లో ఒక సినిమా వచ్చింది మొన్నటికి మొన్న. కేరళ వాళ్ళు కూడా ఒక సినిమా తీశారు. మంచి గవర్నమెంట్ ఆఫీసర్, అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు. మమ్ముట్టి హీరో చెప్పచ్చు మనం. ఆయనకి ఏమీ లేదు, మంచి ఉద్యోగం ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీ, పోలీసు. కానీ ఎవరినో ఒకరిని చంపాలి, చంపితే వచ్చే కిక్కే వేరు. అది అందుకోసం వీడియోస్ని, మహిళల్ని తీసుకుని చంపేస్తూ ఉంటాడు. అంటే అదొక సైకలాజికల్ డిజార్డర్ కింద చూపించారు. అప్పుడు అనిపించింది సొసైటీలో ఇలా కూడా ఉంటారా అని. అయ్యో ఎందుకుంటారు, ఈ మేనియాలు బోలెడు మేనియాలు ఉన్నాయి. ఆ మేనియాల్లోనే సెక్స్ కూడా ఒక మేనియా. అందుకని ఏంటంటే ఇలా వీళ్ళకి ఒక కిక్ వస్తుంది, అదొక జాయ్ వస్తుంది. మానసిక రోగులుగా పరిగణించాలి, వీళ్ళు పరిగణించవచ్చు. అలా అని వీళ్ళని మటుకు మానసిక రోగులుగా పరిగణించినప్పటికీ కూడా వీళ్ళు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులుగా వాళ్ళకి జైలు శిక్ష విధించడమే కరెక్ట్ ఇట్లాంటి వాళ్ళని. ఎందుకంటే మన సమాజంలోకి ఇలా చేసిన వాళ్ళకి వాళ్ళు ఏదో ఒక కారణంతో చేశారు అని వాళ్ళని పక్కన పెట్టేయకుండా వాళ్ళకి మానసికంగా వాళ్ళని, అంటే నేనేం మానసిక రోగుల పట్ల నాకేమీ వ్యతిరేక భావం లేదు, చాలా కన్సర్న్ కూడా ఉంది. అయితే ఇప్పుడు చాలామంది నేరస్తులు జైలుకి వెళ్ళి కూడా వాళ్ళ నేర మనస్తత్వం తగ్గకుండా బయటకు వచ్చి మళ్ళీ రిపీటెడ్గా నేరాలు ఎందుకు చేస్తున్నారు? మన దగ్గర జైలు సంస్కరణలు సరిగా లేకపోవటం, జైల్లో అలాంటి పద్ధతి లేకపోవటం వల్ల వాళ్ళల్లో ఉన్న ఒక రకమైన మనస్తత్వాన్ని, నేర మనస్తత్వాన్ని రూపుమాపకుండా మీరు ఎన్ని శిక్షలు వేసినా మీరు శిక్షిస్తున్నారా, సంస్కరిస్తున్నారా అనే దాన్ని బట్టి ఉంటుంది. అందుకని ఏది ఏమైనా ఇలాంటి ఘటన మట్టుకు నేను ఈ మధ్య కాలంలో అయితే చూడలేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.